రాజశేఖర రెడ్డి గారు కడప స్టీల్ ఫ్యాక్టరీ కట్టాలని ఈ జమ్మలమడుగు ప్రాంతం ఎక్కడ చూసినా రాళ్ళు గుట్టలు తప్పితే ఇక ఏమీ ఉండదు, కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇక్కడ అని పట్టుబట్టి రాజశేఖర రెడ్డి గారు దానికోసం 30,000 కోట్లైనా సరే ఈ ప్రాజెక్టులు ఇక్కడ రావాల్సిందే, 1,00,000 మందికి పైగా ఉద్యోగాలు కల్పన జరగాల్సిందే అని పట్టుబట్టి రాజశేఖర రెడ్డి గారు దానికి రూపకల్పన చేశారు. రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉండుంటే ఆ ప్రాజెక్ట్ ఎప్పుడో పూర్తయిపోయేది. ఈ రోజుకి రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఆ ప్రాజెక్టు పూర్తయిపోయి కూడా మొదలుపెట్టి 15 ఏళ్ళు అయితే పూర్తయిపోయి కూడా ఒక 13-14 ఏళ్ళు అయిపోయి ఉంటుంది. కానీ మన దురదృష్టం రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన చంద్రబాబు గారైనా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారైనా దాని మీద మళ్ళీ ఇటుక వేయలేదు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మళ్ళీ వచ్చాడు, ఆయన మళ్ళీ భూమి పూజ చేశాడు, శంకుస్థాపన చేశాడు కడప ఫ్యాక్టరీ. ఆయన టైం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయన వచ్చాడు, మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ఎన్నిసార్లు ఏ రాజశేఖర రెడ్డి గారు అయితే ప్రాజెక్టు భూమి పూజ చేశాడో అదే ప్రాజెక్టు చంద్రబాబు గారు ఒకసారి చేశారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు. ఒకసారి వచ్చాడు, భూమి పూజ చేశాడు, వెళ్ళిపోయాడు, మళ్ళీ వచ్చాడు, భూమి పూజ చేశాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. ఎలా ఉంది? చెయ్యాలి చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ అన్నట్టు అది ఒక భూమి పూజల ప్రాజెక్టుగా తయారైంది తప్పితే దాని మీద మళ్ళీ ఇటుక పెట్టిన పాపాన పోలేదు. ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రిగా ఇక్కడ కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారికి మీ అందరూ ఓట్లేసి గెలిపించారు. అవినాష్ రెడ్డి గారు ఎంపీగా గెలిచి ఆ కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఒక్క రోజైనా ఢిల్లీలో మాట్లాడారా? ఒక్కసారైనా ఎక్కడైనా కొట్లాడారా? కడప స్టీల్ ఫ్యాక్టరీని బీజేపీ ప్రభుత్వం విస్మరిస్తుంటే ఒక్కసారైనా గొంతెత్తారా? ఇక్కడ ఈ ఫ్యాక్టరీ ఇంత ముఖ్యమని తెలిసి కూడా మీరు ఎన్నుకున్న నాయకులు, మీరు ఓట్లేసిన నాయకులు మీ గొంతు వినిపించలేదు, మీ అవసరాలు తీర్చలేదు. ఈ కడప స్టీల్ ఫ్యాక్టరీ గురించి ఒక్క నిజమైన ఉద్యమం చేయలేదు. ఒక్క కడప స్టీల్ ఫ్యాక్టరీ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అయితే ముఖ్యమంత్రిగా గెలిచినప్పుడు ఎన్ని ఆశలు పెట్టుకున్నారు ప్రజలంతా, ఎంత చేస్తాడనుకున్నారు ప్రజల కోసం. ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఊపిరి లాంటిది. ప్రత్యేక హోదా వస్తే ట్యాక్సులు ఉండవు, రాయితీలు ఉండవు, ఎన్నో పరిశ్రమలు వస్తాయి. ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక 100 పరిశ్రమలు వస్తాయి. దాంతో మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, వలసలు ఉండవు, మన బిడ్డలు సంతోషంగా బ్రతుకుతారు, అభివృద్ధి జరుగుతుంది. ప్రత్యేక హోదా ఇంత అవసరమని తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా నిరాహార దీక్షలు చేశారు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట చంద్రబాబు గారికి, రండి అందరము మూకుమ్మడి రాజీనామాలు చేద్దాం, ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఒక్కసారైనా ప్రత్యేక హోదా కోసం నిజమైన ఉద్యమం చేశారా? బీజేపీ పార్టీకి తాకట్టు పెట్టారు. బీజేపీ పార్టీతో తన స్నేహం కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు, పోలవరం ప్రాజెక్టును తాకట్టు పెట్టారు. మనకిప్పుడు రాజధాని కూడా లేదు. చుట్టుపక్కల అంతా చూస్తున్నాం, బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, ఇలాంటి పెద్ద అన్ని పట్టణాలు ఉన్నాయి. కానీ ఆంధ్ర రాష్ట్రానికి మాత్రం చెప్పుకోదగ్గ ఒక్క రాజధాని కూడా లేదు అంటే అది మనకు అవమానం కాదా? తలదించుకునేటట్టు లేదా? తీరా చూస్తే ముఖ్యమంత్రి గారు మన జిల్లా వాసి, మరి ఏం చేసినట్టు? కనీసం రాజధాని కూడా కట్టుకోలేకపోయాం మనం. ఎన్ని ఆశలు పెట్టుకున్నారు ప్రజలు. కడప స్టీల్ ఫ్యాక్టరీ వస్తుంది అనుకున్నారు, రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ వస్తుంది అనుకున్నారు. ఒక్కటంటే ఒక్క మేలు కూడా సాధించలేదు. మరి ఏమి సాధించినట్టు? ఎందుకు ఇచ్చినట్టు ప్రజలు మీకు అధికారం? ఎన్ని మాటలు చెప్పారు. రాజశేఖర రెడ్డి గారు మాట తప్పని మడమ తిప్పని నాయకుడు. ఒక మాట ఇచ్చాడు అంటే ప్రాణం పోవాలి తప్ప మాట మాత్రం పోకూడదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఎన్ని మాటలు నిలబెట్టుకున్నాడు. రైతుల కోసం ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? 5 సంవత్సరాల క్రితం ఇదే ఎలక్షన్ల వేళ, ఎలక్షన్లు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయం, ప్రతి రైతు
నష్టానికి అమ్ముకోవాల్సిన అవసరం లేకుండా 3,000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం. మద్దతు ధర వచ్చేటట్టు ప్రతి రైతును ఆదుకుంటామన్నారు. ఆదుకున్నారా? రైతులు కనీసం మద్దతు ధర లేక అప్పుల పాలైపోతున్నారు.